తన కోసం ఏమీ ఉంచుకోకుండా తానిచ్చిన మాట కోసం స్నేహితుడు ఎదవా అని తెలిసిన వాడి కోసం ప్రాణాలు తీసి వాడి కోసమే ప్రాణాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయిన ఒకే ఒక యోధుడు దాన వీర శూర కర్ణ. తన పేరు చరిత్ర మర్చిపోదు. కర్ణుడిని చంపిన సాయంకాలం వేళ అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, బావా దానం చేయడంలో నేను కూడా ముందే ఉంటా కదా, మరి దానం అంటే కర్ణుడే అని ఎందుకు వాడిని పొగుడుతారు అని అర్జునుడు కృష్ణుడిని అడగగా ముల్లోకాల చక్రవర్తి అయిన కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు, బావా అర్జున, నీ ముందు ఒక బంగారపు కొండ ఉంది, నీవు దానిని దానం చేయాలి, నీవైతే ఎలా చేస్తావు అని ప్రశ్నిస్తాడు. అర్జునుడు అందరికీ ఆ కొండను తవ్వి పంచి పెడతా బావా అని సమాధానం ఇచ్చాడు. కృష్ణుడు నవ్వుతూ అదే కర్ణుడైతే ఆ కొండనే ఇచ్చేస్తాడు. రెండు ఒకటే కదా బావా అని అర్జునుడు అడగగా, కాదు అర్జున, నీవే చేయాలనుకోవడం ఒక విధంగా స్వార్థం, నీ దగ్గర ఏది ఉంచుకోకుండా ఇవ్వడం దానం. కొండ నీది అనుకున్నావు కాబట్టి తవ్వి ఇస్తా అన్నావు, కానీ కర్ణుడు తనది అనుకోలేదు కాబట్టే ఆ కొండైనా ఈ రోజు యుద్ధంలో విజయమైనా మనకి దక్కింది. అదే తనది అనుకొని ఉంటే ఈ రోజు ముల్లోకాలకి చక్రవర్తినైన నేను నా అన్నకి ఇచ్చిన మాటని తప్పి కర్ణుడిని చంపవలసి ఉండేది. సూర్యుని పుత్రుడు, కవచ కుండలాల అధినేత, స్నేహం కోసం ప్రాణాలైన దానం చేయగలిగే వీరుడు నీ అన్న కర్ణుడు ఈ రోజు చనిపోయి ఉండవచ్చు, కానీ చరిత్రలో అతని పేరు ఎప్పటికీ చావదు.